మా శీలం రాజిరెడ్డి అన్న రాసినటువంటి మాట తోట ఒకసారి మీకు చదివి వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఏ విధంగా ఉన్నదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కలెక్షన్లు పిలిచినవి, కనెక్షన్లు నిలిచినవి, ఎలక్షన్లు ముగిసినవి. పోటీదారులంతా నిలిచినారు సొమ్ము పంచుడులో, ఒకరిపై ఒకరు గెలిచినారు. ఆత్మవిశ్వాసవంతమై సొమ్ము ఓటరు సొంతమైతే ఓటు వేయునని తలిచినారు. ఒక్క ఓటు ఎంతమందికి వెయ్యొచ్చో యోచన మరిచినారు. ఎలక్షన్ల తెల్లారి ఒకరు తప్ప అంతా వగచినారు. పంచిన సొమ్ములు తలుచుకొని మనసులోనే కుమిలినారు. గుండె పగిలి నోరు. రాజకీయ నాయకులంతా ఒకతాను ముక్కలే, ఎన్నికల తెల్లారి అరిషేటి కుక్కలే. సమయం చిక్కినప్పుడు ప్రజలకు చూపేది చుక్కలే. సమయస్ఫూర్తి కొరవడిన చిక్కులే, అదను చూసి దాడి చేసే గుంట నక్కలే. అంగట్లో అమ్ముడు సరుకైనా, ఓటు కొనని నాయకుడు భారతాన ఒక్కడైనా కనబడునా, అతను ఒంటరిగా నిలబడున. సో ఈ భారతదేశంలో ఏ ఒక్క నాయకుడైనా సరే, ఏ ఎలక్షన్లు అయినా సరే, డబ్బులు వంచకుండా నిలబడిన నాయకుడు, గెలిచిన నాయకుడు ఉన్నాడా? ఆ సందర్భం ఉన్నదా? సో ఈ ఈ రాజకీయ నాయకులంతా ఒకతాను ముక్కలే, అంటే అందరూ ఒకటే కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులు అందరూ. ఈ రాజకీయ నాయకుడు ఎంత పంపితే దీనికి కొంచెం ఎక్కువగా ఇంకో రాజకీయ నాయకుడు ఆయన ఎంత ప్రచారం చేస్తే ఈయన కొంచెం ఎక్కువ ప్రచారం చేసుడు, ఆయన ఎంత బూతులు మాట్లాడితే ఆయన కంటే ఎక్కువ ఈ బూతులు మాట్లాడు. సో వీళ్ళందరూ ఒక ఒక తాటి ముక్కలే. సో ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎన్ని ఖర్చు పెట్టాం అనేది లెక్కలు వేసుకోవాలి. ఈ రాజకీయ నాయకులు కూడా అసలు ఆలోచన మనిషి. ఒక ఓటరు ఎన్ని ఓట్లు ఎత్తాడు? ఒక్క ఓటు వేస్తాడు. మరి అందరు కలిసి ఆయనను ప్రలోభ పెడితే ఆయన ఓలకైనా ఓటు వేయాలి, ఒక్క ఓటుకి వేయాలి. అంటే ఈ ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి ఒక్కైనా నవ్వితే మిగతా వాళ్ళందరూ ఏడుస్తూ ఉండాల్సిందే. ఇగో ఇది మా శీలం రాజారెడ్డి అన్న రాసినటువంటి మాట అతుట. ఏ విధంగా ఉన్నది ఒక్కసారి మీరు చెప్పాలి.